बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने कहा कि हमें जय श्री राम भी मिला है। श्री रामचंद्र सबके लिए हैं, वो बीजेपी के एमएलए या एमपी नहीं हैं। केटीआर ने राजना सिरसिल्ला मुलवाड़ा हल्के के बूथ कमेटी मेंबरान के इजलास में शिरकत की। इस मौके पर मुनक़िदा इजलास से खिताब करते हुए उन्होंने कहा कि मुश्तरका दारुल हुकूमत मरकज के ज़ेर इंतजाम इलाके और हदबंदी में कोई नाइंसाफी को रोकना है तो इसकी ताकत सिर्फ और सिर्फ बीआरएस ही रखती है। केटीआर ने इल्जाम आयद किया है कि साल 2014 में बड़े भाई और 2024 में छोटे भाई ने धोखा दिया। रोड सीज के नाम पर 30 लाख करोड़ रुपए इकट्ठे किए गए और इसमें से निस्फ अंबानी जैसे लोगों के कर्जे माफ कर दिए गए। तेलंगाना की तश्कील की तौहीन करने वाले मोदी थे। उन्होंने कहा कि नरेंद्र मोदी वो फर्द हैं जिसने 10 सालों में अवाम को धोखा दिया। केटीआर ने कहा कि अवाम ने हमें नहीं हराया बल्कि हमने खुद को शिकस्त दी। उन्होंने बंडी संजय से करीमनगर जिले के साथ किया गया इस पर बहस करने का चैलेंज दिया। करीमनगर में बीजेपी और बीआरएस के दरमियान मुकाबला हुआ, कांग्रेस मुकाबले में नहीं है। केटीआर ने कहा कि कांग्रेस ने ऐसे पार्लिमानी उम्मीदवार को इंतखाबी मैदान में उतारा है जिनको कोई भी नहीं जानते। తెలంగాణ పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ. తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్ ను సంపేసిండ్రు అని మాట్లాడినోడు నరేంద్ర మోడీ. ఒకసారి కాదు 10 సార్లు అన్నాడు ఆ మాట. భద్రాచలంలో మన 5 మండలాలను మనను అడగకుండా కనీసం మన యొక్క ఆలోచన కూడా తెలుసుకోకుండా 5 మండలాలు తీసుకుపోయి ఆనాడు పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క మాట ఒక్క హామీని నిలబెట్టలేదు నరేంద్ర మోడీ. అది కాజీపేటలో కుక్కు ఫ్యాక్టరీ కావచ్చు, సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ కావచ్చు, లేదా బయ్యారంలో ఉక్కు కర్మాగారం కావచ్చు, లేదా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా జాతీయ ప్రాజెక్టులకు మన ప్రాజెక్టులకు జాతీయ హోదా కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ పారిశ్రామిక కారిడార్లు కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు. ఇయ్యకపోగా ఉన్నే ఎత్తేసిండు. ఐఆర్ ఉండే హైదరాబాద్ చుట్టూ దాన్ని ఎత్తేసిండు. ఎత్తేయడమే కాకుండా ఈ దేశంలోని ప్రజలకు ఈ 10 ఏళ్లలో తీరని ద్రోహం చేసిన వాడు నరేంద్ర మోడీ. ఎట్లా చేసిండు అని మీరు అడగచ్చు, ఏం చేసిండు అని మీరు అడగచ్చు. నేను 2 విషయాలు చెప్తా. ఆనాడు మోడీ గారు అధికారంలోకి వచ్చినాడు 2014లో సిలిండర్ ధర 400 రూపాయలు, ఇవాళ సిలిండర్ ధర 1200 రూపాయలు. ఆనాడు మోడీ గారు అధికారంలోకి వచ్చినాడు మన భారతదేశంలో మరి మీకు తెలుసు మన దగ్గర గ్యాసు పెట్రోల్ డీజిల్ దొరకదు. బయటకెళ్లి ముడి చెమురు కొనుకొచ్చుకొని ఇక్కడ రిఫైనరీలో శుద్ధి చేసి పెట్రోల్ డీజిల్ తయారు చేసుకుని మనం మన కాడ అమ్ముకుంటాం. ఏడ దొరుకుతుంది ముడి చెమురు? గల్ఫ్ దేశాలలో, దక్షిణ అమెరికా దేశాలలో దొరుకుతుంది. మోడీ అధికారంలోకి వచ్చినాడు 2014లో ముడి చెమురు ఒక డ్రమ్ము ఒక బ్యారెల్ ధర ఎంత అంటే సరిగ్గా $100. ఇవాళ 10 ఏళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఎంత అంటే $16 తగ్గింది, $84లకు వచ్చింది. ఏ ముడి చమురులకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ తయారైతుందో దాని ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలన్నా పెరగాలన్నా? తగ్గాలి. మరి తగ్గిందా పెరిగిందా? 60 రూపాయల డీజిల్ 105 అయింది, 70 రూపాయలున్న పెట్రోల్ 110 అయింది. దాంతో అన్ని పిరమైనవి. ఈడికెళ్ళి వెమ్లవాడకెళ్ళి హైదరాబాద్ పోవాలి. బస్ కిరాయిలు డీజిల్ ధర పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. కూరగాయల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే పప్పు పిరమైతుంది, ఉప్పు పిరమైతుంది, నూనె పిరమైతుంది, చింతపండు పిరమైతుంది, బస్ కిరాయిలు పిరమైతాయి. ఇవన్నీ పిరం చేసిన పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మనని సావగొట్టినోడు నరేంద్ర మోడీ. ఏం చేసిండు మరి? ఎట్లయింది 60 రూపాయలు 105, 70 రూపాయలు 110 అంటే అలా రాష్ట్రాలకు వాటా ఇయ్యడు. పెంచిన దానిలో వాటా ఇయ్యద్దు రాష్ట్రాలకు. ఎందుకంటే పన్నుల రూపంలో పెడితేనేమో రాష్ట్రాలకు కూడా కొంత వాటా ఇయ్యాలి. అందుకే ఏం చేసిండు?